మన విమెన్స్ ఫెలోషిప్లో మనము దేవుడి వాక్యాన్ని వినడానికి ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి పాఠ్య భాగము అపోస్తలులైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. 1 Peter chapter 3 verses 1 through 6. నేను చదువుతుండగా మీరు మీ బైబిల్స్లో గమనించండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడు అయిన మా దేవా, ఈ రాత్రి స్త్రీల కూడికలో నీ వాక్యము ద్వారా కూడి వచ్చినటువంటి సహోదరులకు, ఆన్లైన్లో వాక్యమును వింటున్నటువంటి సహోదరులందరికీ కూడా మీరు పరిచర్య చేయమని, మీ పరిశుద్ధాత్మ కార్యము వారి యొక్క అంతరంగములో జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మాకున్నటువంటి ప్రతి ఆటంకమును దూరపరచండి. మీ ఆత్మ ఆధ్వర్యములో మేము మిమ్మును మహిమపరచున్నట్లు, మేలు పొందినట్లు మీ కృప ప్రసాదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి మనము చదివినటువంటి ఆ పాఠ్య భాగంలో నుండి కొన్ని సత్యాలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను. దాంట్లో అనేక గొప్ప విషయాలు రాయబడ్డాయి. కాకపోతే కొన్నింటిని మనకున్నటువంటి సమయంలో మీతో పంచుకుంటాను. అంశం ఏంటంటే హోలీ వైఫ్, పరిశుద్ధమైన భార్య. ఒక క్రైస్తవ భార్య, దేవుని యందు ఉన్నటువంటి ఒక క్రైస్తవ విశ్వాసముతో ఉన్నటువంటి భార్య ఏ ప్రకారం లోకములో జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుడికి ఎలాంటి రీతిలో మహిమను తీసుకొని రావాలి, తన భర్తకు ఎలాంటి ఆధిక్యతనివ్వాలి, ఎలా అతన్ని ఆశీర్వాదంలోనికి నడిపించాలి అనేటువంటి అంశములను గురించి రాయబడినటువంటి విషయం ఇది. క్రైస్తవ భార్యలకు ప్రత్యేకంగా రాయబడినప్పటికీ క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ దీంట్లో ఉన్నటువంటి అంశములను, సూత్రములను పాటించుట ద్వారా దేవుడిని ఘనపరచవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని మీ హృదయానికి మీరు హత్తుకునేలాగా చేసుకుంటే మీకెంతో మేలు అనేది మాత్రం నేను మీకు చెప్పగలను. 2000 సంవత్సరాలుగా ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు స్త్రీలకు ఇచ్చినప్పటికీ క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి స్త్రీలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు, అందరూ స్త్రీలు కూడా దీంట్లో ఉన్నటువంటి సారమును సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, దాన్ని వారి జీవితాలకు వారు అన్వయించుకొని అప్లై చేసుకొని వారొక మంచి సామర్థ్యము కలిగినటువంటి సాక్షిగా, పరిశుద్ధ స్త్రీగా, పరిశుద్ధ భార్యగా ఉండలేకపోవడం అనేది ఒక విచారకరమైనటువంటి విషయం. 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాల్లో 3 భాగాలు. ఆ 3 భాగాలు కూడా మనం ఈ సమయంలో ఒక పరిశుద్ధ భార్య కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలను చూద్దాము. చూస్తుండగా మీ వ్యక్తిగత జీవితాన్ని ఆ వాక్యపు వెలుగులో ఎలా ఉందో మీరు కూడా పరీక్షించుకోవచ్చు. మొదటి 2 వచనాలు, అటువలే స్త్రీలారా. తెలుగు బైబిల్లో స్త్రీలారా అనే పదం ఉంది. గ్రీకులో వాడబడినటువంటి పదాన్ని స్త్రీలారా అనొచ్చు, భార్యలారా అనొచ్చు. భార్యలారా అంటే దానికి న్యాయం చేసిన వారం అవుతాం. ఆయన ఏమంటున్నాడు? భార్యలారా, మీ స్వపురుషులకు అంటే మీ భర్తలకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఈ 2వ వచనంలో స్త్రీలు అనలేదు, భార్యల నడవడి అని అన్నాడు. కనుక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక హోలీ వైఫ్ ఈజ్ ఎ సబ్మిసివ్ వైఫ్. ఒక పరిశుద్ధమైనటువంటి భార్యలో మనకు దేవుడు చూపించేటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఆమె విధేయురాలైనటువంటి భార్య.
తన భర్త విషయంలో దేవుడిచ్చినటువంటి ఆదేశాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేసేటువంటి విధేయురాలైనటువంటి భార్య. పేతురు ఈ పత్రిక రాసినటువంటి సమయంలో అప్పుడే సువార్త ప్రకటించబడుతోంది. చాలా మంది సువార్తను వినుట ద్వారా రక్షణలోనికి వస్తున్నారు. సో రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి భార్య భర్తల్లో భార్యలు రక్షించబడి భర్తలు రక్షించబడకుండా ఉండుట ఆ సమయంలో చాలా ఎక్కువగా కనబడేటువంటి ఒక అంశం. ఇద్దరికీ సువార్త వినబడింది, భార్య సరిగ్గా స్పందించి రక్షించబడింది. భర్త దాన్ని నమ్మకుండా ఉండడమే కాకుండా దాన్ని తిరస్కరించాడు, దాన్ని వ్యతిరేకించాడు. యేసు ప్రభువుని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించను, ఆయనకు నా జీవితాన్ని అప్పగించుకోను అని ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వాడు. సో ఇక్కడ రిజెక్షన్ కి మరి భర్త యేసును వెనక్కి నెట్టినప్పుడు భార్య ఆయన్ని హత్తుకోవడం, అది సందర్భం. మీకు ఆ యొక్క సందర్భం అర్థం అవ్వడానికి నేను ఒక 3 వచనాలు చదువుతాను. 1 పేతురు 2వ అధ్యాయం 8వ వచనంలో, వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు అని కొంతమంది గురించి రాశాడు. సో వీరు వాక్యానికి అవిధేయులు. అలాగే 3వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మీరు తిప్పి చూస్తే అక్కడ తెలుగులో మనకి కలిసి ఉంటుంది, కావలసిన భాగమే చదువుతాను. అవిధేయులైన వారి యొద్దకు అని రాయబడింది. 4వ అధ్యాయము 17వ వచనంలో కూడా మీరు చూస్తే అవిధేయులైన వారి గతి ఏమవును. సో ఈ ముగ్గురు అవిధేయులు ఎవరంటే క్రైస్ట్ రిజెక్టర్స్, క్రీస్తును తిరస్కరించినటువంటి వారు. సో భర్త క్రీస్తును తిరస్కరించాడు, భార్య క్రీస్తును అంగీకరించింది. భర్త క్రీస్తును ద్వేషిస్తున్నాడు, భార్య క్రీస్తును ప్రేమిస్తోంది. కనుక ఈ భర్తను కేవలము ఒక అవిశ్వాసి అని చెప్పడానికి వీల్లేదు. ఈ భర్త ఒక అవిధేయుడైనటువంటి భర్త. సో అలాంటి అవిధేయుడైనటువంటి భర్త పట్ల ఒక క్రైస్తవ విశ్వాసము కలిగినటువంటి భార్య ఎలా మసులుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేది దేవుడు నేర్పిస్తున్నాడు. ఇక్కడ దాంట్లోనికి వెళ్ళక మునుపు నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. కొంతమంది అనుకోవచ్చు, అంటే అవిశ్వాసులను అవిధేయులైనటువంటి భర్తలను కూడా మేము కలిగి ఉండొచ్చు, వారిని మేము మార్చుకోవచ్చు అని. ఇక్కడ మనం ఆల్రెడీ గమనించాం, వాళ్ళిద్దరూ అవిశ్వాసులుగా ఉన్నప్పుడు పెళ్ళయింది. వారికి తర్వాత సువార్త వినబడినప్పుడు ఆమె విశ్వాసంలోనికి వచ్చింది, ఆయన రాలేదు. అది కేసు. ఇప్పుడు నేను విశ్వాసిని, ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఈ పద్ధతి ప్రకారం అతన్ని నేను రాబడతాను అనుకుంటే నువ్వే దారి తప్పావు. అది నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. సో అలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించడు. దానికి వ్యతిరేకంగా చాలా ఆజ్ఞలు ఆయన మనకు ఆల్రెడీ ఇచ్చాడు. సో ఒక దేవుణ్ణి తిరస్కరించినటువంటి వ్యక్తిని దేవుడికి లోబడుతున్నటువంటి వ్యక్తి ఎలా ప్రభావితం చేయాలి, ఎలా అతన్ని ప్రభు దగ్గరికి రాబట్టాలి, ఎలా అతని జీవితంలో దేవుడి కార్యము జరిగేటట్టు చేయాలో దాని గురించి ఆయన చెప్తున్నాడు. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, సో వారికి వాక్యం వినిపించుట ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒకసారి వారు విన్నారు, 2 సార్లు విన్నారు, ఎన్నిసార్లు విన్నారో మనకు తెలియదు. ఒక్కొక్క ఇండివిజువల్ కేసుని బట్టి అది ఉంటుంది. విన్న తర్వాత వారు ఒక నిర్ణయాత్మకమైనటువంటి తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఏంటంటే, మాకు యేసు వద్దు, మాకు ఈ సువార్త వద్దు, మాకు ఈ పాపక్షమాపణ వద్దు, మాకు ఈ రక్షణ వద్దు అనేటువంటి తీర్మానం చేశారు. ఇప్పుడు వారికి మీరు టీవీలో వాక్యాన్ని వినిపిస్తే, వారికి సువార్త కరపత్రాన్ని ఇస్తే, వారికి మీ పాస్టర్ గారిని ఇంటికి తీసుకుని వచ్చి వారిని పట్టుకొని కూర్చోబెట్టి వారితో చెప్పిస్తే వారు ఎక్కువగా పట్టించుకోరు. వారికి ఇంకా విసుకొస్తుంది, వారికి ఇంకా కోపం వస్తుంది, అండ్ వారు మీ మీద కూడా ఇంకా వ్యతిరేకతను పెంచుకుంటారు. సో అలాంటి వారిని ఎలా మార్చాలో దేవుడు చెప్తున్నాడు. అలాంటి వారికి మీ మాట ద్వారా కాదు, అలాంటి వారికి మీ యొక్క ప్రవర్తన ద్వారా మార్పును దేవుడు కలిగిస్తాడు. సో ఆ 2వ వచనంలో మొదటిసారి వాడబడినటువంటి వాక్యము అనేది దేవుని వాక్యము, 2వసారి వాడబడినటువంటి వాక్యము లేకుండానే అన్న దగ్గర నీ వాక్యము. భార్య మాట్లాడాల్సిన అవసరం లేదు, అంటే బొత్తిగా నోరు మూసుకొని ఉండమని కాదు, కానీ మాటలతో ఆయన్ని మార్చే ప్రయత్నం చేయొద్దు, చేష్టలతో మార్చే ప్రయత్నం చేయమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దాంట్లో మొదటిది ఏంటంటే, మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. సో ఒక విశ్వాసురాలు అవిశ్వాసి అయినటువంటి భర్తకు, దేవుడికి అవిధేయత చూపేటువంటి భర్తకు లోబడి ఉండుట దేవుని యొక్క ఉద్దేశం. మనకు తెలుసు, ఎఫెసు 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా దేవుడి వాక్యం ఏం చెప్తోంది, స్త్రీలారా ప్రభువునకు వలె
మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. సో ఒక క్రైస్తవ విశ్వాసురాలు ప్రభువుకి ఎలా లోబడుతుందో తన భర్తకు కూడా అట్లాగే లోబడాలి. కొలస్సీ పత్రికలో ఆయన 3వ అధ్యాయం 18వ వచనంలో రాసినప్పుడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువునందు యుక్తమైనది. అంటే ప్రభువునందు మీరు తెలివితో ప్రవర్తించుట, ప్రభువునందు మెచ్చుకొనురట్లు మీరు ప్రవర్తించుట ఎప్పుడు అంటే మీ యొక్క భర్తలకు మీరు విధేయత చూపించినప్పుడు. నా ఒక ప్రశ్న తప్పకుండా ప్రతి ఆలోచించేటువంటి స్త్రీకి తలెత్తుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నా భర్త దేవుడు అంటే ఇష్టపడడు, నా భర్త దేవుణ్ణి తిరస్కరించాడు, మరి అలాంటి ఆయనకు నేను లోబడాలా? అవును, లోబడాలి. ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో సంస్కారం కలిగినటువంటి వాడిగానే ఉండొచ్చు, మంచి సభ్యత కలిగినటువంటి వాడిగానే ఉండొచ్చు, కుటుంబానికి క్షేమాన్ని కలిగించేటువంటి అంశాలనే తన కుటుంబంలో నీకు చెప్పొచ్చు, ఇవన్నీ కూడా నీవు లోబడొచ్చు. కానీ ఎప్పుడైతే అతడు దేవుడికి వ్యతిరేకంగా, ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహ పూజ నిన్ను చేయమంటాడో, లేకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అవిధేయత నిన్ను చూపమంటాడో, అప్పుడు మాత్రము ప్రభువునందు అతడికి కాకుండా ప్రభువుకే నీవు లోబడాలి. ఆ సమయంలో దేవుడికే మనము లోబడాలి, లేకపోతే భార్యలు లోబడాలి. సో చాలా మంది భర్తలు ఈ విషయంలో వారి యొక్క వ్యవహారాన్ని బట్టి మీరు వివేకంతో లోబడాలా, లోబడకూడదా, లోబడకపోతే ఎలా మర్యాదగా వారికి నచ్చజెప్పాలో మీరు తెలుసుకోవాలి. సో వారికి సువార్త అనేది మీ యొక్క జీవితము ద్వారా మీరు చూపించినప్పుడు, మీ వాక్ ద్వారా మీరు చూపించినప్పుడు, అప్పుడు వారిని దేవుడు మారుస్తాడు అనేది ఇక్కడ ఆయన రాస్తున్నాడు. తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. సో తమ భార్యల నడవడి వలన అంటే వారి ప్రవర్తన, వారి బిహేవియర్ ద్వారా, బిలీవింగ్ వైఫ్ యొక్క బిహేవియర్ ద్వారా హస్బెండ్ ని గెయిన్ చేయొచ్చు, హస్బెండ్ ని విన్ చేయొచ్చు, హస్బెండ్ ని ప్రభు కొరకు సంపాదించవచ్చు. ఇదొక మిషనరీ టర్మ్ అన్నమాట. మిషనరీ ఒక ఆత్మను ఎట్లా సంపాదిస్తాడో అట్లాగే ఒక భార్య తన భర్తను ప్రభు కొరకు సంపాదించుట. మరి అప్పుడు మనము ఏ రకముగా ప్రవర్తించాలి, భార్య ఎలా ప్రవర్తించాలి, ఆయన దృష్టిలో ఆయన మెచ్చేటట్టు ప్రవర్తించాలి. ఆయన కాన్స్టెంట్ గా తన యొక్క భార్య ఈ కొత్త విశ్వాసమును బట్టి ఎలా మారింది, ఎలా ప్రవర్తిస్తోంది, ఎలా మాట్లాడుతోంది, ఎలా ఆలోచిస్తోంది, ఏ ఏ విషయాలు అంతకు మునుపు చేసేది మానేసింది, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుంది అనేది చాలా క్షుణ్ణంగా మానిటర్ చేస్తాడు. చాలా క్షుణ్ణంగా ఆమె బిహేవియర్ ని, ఆమె మేనర్ ఆఫ్ లైఫ్ ని ఆయన కనిపెడతాడు. కనిపెట్టినప్పుడు అతన్ని ప్రభావితం చేసేటట్టు ఆమె ఉండాలి. అదే అంశాన్ని 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా పేతురు రాశాడు. అన్య జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సో భర్త ఇంట్లో ఒక అన్యజనుడు, అంతకు మునుపు భార్యను నానా విషయాల్లో దూషించాడు, కానీ ఇప్పుడు ఆమె పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, భార్యగా మారిపోయింది కనుక సత్క్రియల వలన చూపించబడేటువంటి ప్రవర్తనతో అతన్ని ఆమె ప్రభావితము చేయవచ్చు. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని అంటారు. క్రియలు మాటల కన్నా గట్టిగా వినబడతాయి. సో అది అవసరం. అండ్ ఈ రోజున చాలా మంది అవిశ్వాసులు, అవిధేయులైనటువంటి భర్తలకున్న భార్యలు ఎక్కడ విఫలమైపోయారంటే బోధ 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 చేసి భర్తల్ని బాధ 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 పెడతారు. బాధ వద్దు, బతుకు బతుకు బతుకు, అప్పుడు వాడు ప్రభు వైపు అతుకు 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 అని అతుక్కుంటాడు. ఈ విషయాన్ని ఎవరో థియోలోజియన్ చెప్పలేదు, ఈ విషయాన్ని దేవుడే చెప్పాడు. సో దేవుడు చెప్పిన దాన్ని మనం పాటిస్తే మంచిది. కానీ చాలా మంది సో కాల్డ్ క్రైస్తవ సహోదరులు అండ్ భార్యలకు దేవుడు చెప్పింది ఇష్టం లేదు, వారి స్వంత ఆలోచన ప్రకారం వారి భర్తను మార్చే ప్రయత్నం చేస్తారు, అక్కడే వారు పొరబడతారు. అగస్టిన్ దాదాపు 1500 సంవత్సరాల క్రితము తన యొక్క పుస్తకంలో ఆయన తన తల్లి అయినటువంటి మోనికా గురించి రాశాడు. ఆమె తన జీవితంలో అవిధేయుడైనటువంటి భర్త, అగస్టిన్ తండ్రి పేరు ప్యాట్రిషియస్, అతన్ని ప్రభు వైపు నడిపించడానికి చాలా కష్టపడింది. సో దేవుడికి అతడు రాస్తున్నటువంటి ఒక ఉత్తరంలో తన తల్లి పాత్రను ఈ రకంగా అభివర్ణించాడు, లేకపోతే దేవుడితో చెప్పాడు, తన భర్తను ఒక యజమాని లాగా నీ కొరకు అతన్ని సంపాదించుటకు నా తల్లి అతనికి ఎంతో గొప్ప సేవ చేసింది. ఆమె ప్రవర్తన ఎంతో అందమైనదిగా అలంకరించుకొని మాటల కన్నా ఎక్కువ చేష్టలతో తన భర్తను ఇన్ఫ్లుయెన్స్ చేసింది.
ఆ భర్త ఈ భూమి మీద ఇక చివరి దినాల్లోకి వచ్చినప్పుడు అతడు చావక ముందే అతన్ని తన యొక్క అద్భుతమైన అందమైన జీవితం ద్వారా నీ కొరకు నా తల్లి సంపాదించింది, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని అగస్టిన్ తన తల్లి గురించి రాశాడు. సో ప్రతి వ్యక్తి తన తల్లి గురించో, లేకపోతే తన సహోదరి గురించో, కూతురు గురించో, లేకపోతే భార్య గురించో ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. సో ఈ యొక్క అవిధేయుడైనటువంటి భర్తకు భార్యగా ఉన్నటువంటి స్త్రీ ఎలా ప్రవర్తించాలి? 2 మాటలు చెప్పాడు. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. సో పవిత్ర ప్రవర్తన అండ్ అది భయముతో కూడిన, ఈ 2 విషయాలు కూడా ఒక స్త్రీకి చాలా శక్తివంతమైనటువంటి సాధనాలు, లేకపోతే ఆయుధాలు. మాటల కన్నా పవిత్రమైనటువంటి ప్రవర్తన. ఫస్ట్ పీటర్లో, మొదటి పేతురులో మీరు ఆ యొక్క పత్రికను చదివినప్పుడు దేవుడు ప్రవర్తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, బిహేవియర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. క్రిస్టియానిటీ అనేది కేవలం ఒక బిలీఫ్ సిస్టమ్ మాత్రమే కాదు, అది ఒక పవర్ఫుల్ బిలీఫ్ సిస్టమ్. మన యొక్క బిహేవియర్ ని మారుస్తుంది. సో నేను నమ్మినటువంటి విషయము నా నడవడిని మార్చినప్పుడు నేను నిజంగా నమ్మినటువంటి వ్యక్తిగా దేవుడి దృష్టిలో ఎంచబడతాను. సో ఈ పవిత్రమైనటువంటి ప్రవర్తన వీళ్ళిద్దరికీ మరి యేసు ప్రభు తెలియనప్పుడు, ఈమె కూడా ఒక పాపాత్మురాలిగా ఉన్నప్పుడు, ఈమె కూడా ఒక లోకస్తురాలిగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన సమయాన్ని తీసుకుంటే ఇద్దరు భార్యాభర్తలు అన్బిలీవర్స్, ఇద్దరు కూడా సినిమాలు చూసేవారు, ఇద్దరు కూడా కొట్లాడుకునేవారు, ఇద్దరు కూడా బూతు భాషలు వాడేవారు, ఇద్దరు కూడా స్వార్థపరులు, ఇద్దరు కూడా లోక సంబంధులే, ఇద్దరు కూడా ఒకరిని ఒకరు వాడుకోవడానికే ప్రయత్నం చేశారు. సడన్ గా ఈమె రక్షించబడింది. ఆమె యొక్క ప్రవర్తన అంతా మారిపోయింది. సినిమాలు మానేసింది, సీరియళ్ళు మానేసింది, బూతులాడ్డం మానేసింది, జగడమాడ్డం మానేసింది, స్వార్థాన్ని విడిచిపెట్టేసింది, ఆయనకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆయన్ని మాస్టర్ గా తను తాను ఆయనకు హెల్ప్ చేసేటువంటి ఒక సహాయకురాలిగా చూసుకుంది. సో ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తనను ఆమె ఎప్పుడైతే చూపించిందో ఆయనను మరి ఆమె మార్చడం మొదలు పెట్టేస్తుంది. మీరు 1వ అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎక్కడ పరిశుద్ధత? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. సో ప్రతి అడుగులో దేవుణ్ణి చూపించాలి, ప్రతి అంశంలో యేసుక్రీస్తుని చూపించాలి. అది క్రైస్తవ భార్యకు, ఒక పరిశుద్ధమైనటువంటి భార్యకు దేవుడు ఇస్తున్నటువంటి సవాల్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి అంత పని మేము చేయగలమా? మీరు చేయలేరు, ఎవరు చేయలేరు. కాకపోతే దేవుడు చెప్పినటువంటి దేవుడు తన ఆత్మను మీలో పెట్టి మీతో చేయిస్తాడు. కనుక మీ ప్రవర్తన అంతట్లో కూడా మీరు పవిత్రంగా ఉండొచ్చు. 2వ అధ్యాయంలో కూడా చూస్తే ప్రవర్తన గురించి రాశాడు అండ్ యేసు యొక్క ప్రవర్తనను మనకు ఎగ్జాంపుల్ గా ఇస్తాడు. 3వ అధ్యాయంలో ప్రవర్తన గురించి చెప్పినప్పుడు శారా ఎగ్జాంపుల్ ని మనకు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ గా చూపిస్తాడు. సో ఒక పరిశుద్ధమైనటువంటి భార్య తన ప్రవర్తనలో తగ్గింపు కలిగి ఉంటుంది, విధేయత కలిగి ఉంటుంది, దేవుడికి భయపడుతుంది, వాక్యమును తెలుసుకుంటుంది, వాక్యానుసారంగా బ్రతుకుతుంది, ప్రార్థన చేస్తుంది. అండ్ క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలను ఆమె తన భర్త ఎదుట నిరంతరం చూపిస్తుంది. అండ్ ఆమె సాతాను కుతంత్రాలకు గురై మోసపోయి దెబ్బతినదు. ఆమె చాలా సజావుగా అండ్ బలంగా నిలబడి దేవుడిని మహిమపరిచి తన భర్తకు మేలు చేస్తుంది. సో ఒక భార్య ఎంత నేర్చుకోవాలి బ్రదర్ అంటే చాలా నేర్చుకోవాలి. మీరు ఒక ఫస్ట్ పీటర్ని మీ లైఫ్లో నేర్చుకుని దాన్ని మీరు అమల్లో పెడితే మీకన్నా పవర్ఫుల్ ఉమెన్, మీకన్నా పవర్ఫుల్ స్త్రీ ప్రపంచంలో మరొకరు ఉండరు. అండ్ ఇదంతా కూడా ఎట్లా దేవుడు చేస్తాడంటే, దేవుడు దీనులకు తన కృపనిస్తాడు. మీరు దీనులుగా ఆయన దగ్గర ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటే ఆయన చేస్తాడు. సో పవిత్రమైన ప్రవర్తన. 2వది భయముతో కూడిన, దేవుడికి భయపడుతుంది, భర్తకు భయపడుతుంది, అండ్ సమాజంలో ఉన్నటువంటి అన్య జనాంగానికి తన కుటుంబాన్ని ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆత్మీయ కుటుంబముగా చూపించాలి అని తహతహలాడుతుంది. సో భర్త దుర్భాషలాడితే వెనక్కి తిరిగి దుర్భాషలాడదు. ఇక్కడ ఆమె నిజంగానే ఆ భర్తకు లోబడేటువంటి భార్య, విధేయురాలైనటువంటి భార్య అని చూపించుకుంటుంది. ఇక్కడ మనం అనుకోవచ్చు, మరి నా కేసు వేరు బ్రదర్, నా యొక్క హస్బెండ్ చాలా పెద్ద రాక్షసుడు. మరి అందరి హస్బెండ్లు రాక్షసులు కారు, కానీ నా హస్బెండ్ 100% రాక్షసుడు. ఆమె హస్బెండ్ 60%, ఈమె హస్బెండ్ 30%, ఈమె హస్బెండ్ ఇప్పుడే 10%కి వచ్చాడు అని మీరు అనుకుంటే, దేవుడు ఒక వాక్యం చెప్పాడు యాకోబు 1:5లో. ఏమని చెప్పాడు? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి, ఆమె దేవుణ్ణి అడగవలెను, అండ్ దేవుడు వారికి జ్ఞానాన్ని ఇస్తాడు, సమయస్ఫూర్తిని ఇస్తాడు. సో మీ భర్త వ్యవహారంలో మీకు కావలసినటువంటి విధేయత చూపడానికి కావలసినటువంటి ఆ యొక్క సమయస్ఫూర్తిని, జ్ఞానాన్ని దేవుడి దగ్గర మీరు పొందొచ్చు.
సో ఫస్ట్ ఏంటంటే షీ ఈజ్ అ సబ్మిసివ్ వైఫ్, విధేయురాలైన భార్య. రెండవది 3-4 వచనాల్లో మీరు గమనించినట్లయితే షీ ఈజ్ అ స్పిరిచువల్ వైఫ్, ఆమె ఒక ఆత్మీయురాలైన లేకపోతే విశ్వాసురాలైనటువంటి భార్య. నిజమైన విశ్వాసము ఆత్మీయతను కలిగి ఉంటుంది కనుక విశ్వాసురాలైనటువంటి భార్య. 3-4 వచనాలు గమనించండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇక్కడ కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. గతంలో బైబిల్ స్టడీ చేసినప్పుడు దాని గురించి నేను వివరంగా చెప్పాను. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీకు చెప్పాలి. చెప్పినప్పుడు ఆయన చూపుతున్నటువంటి ఆ యొక్క కాంట్రాస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. రెండింటిని చూపిస్తున్నాడు, రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ఒకటేమో బాహ్యపరమైనది ఎక్స్టర్నల్, ఇంకొకటి ఆంతరంగికమైనది ఇంటర్నల్. ఒకటేమో విజిబుల్ కనబడేది, ఒకటేమో ఇన్విజిబుల్ కనబడనిది. ఒకటేమో ఎక్స్పెన్సివ్ ఖరీదైనటువంటిది, ఒకటేమో వెల కట్టలేనటువంటిది. ఒకటేమో గతించిపోయేటువంటిది, ఒకటేమో శాశ్వత కాలం నిలిచి ఉండేటువంటిది. ఒకటేమో శరీర సంబంధమైనది, ఒకటేమో ఆత్మ సంబంధమైనది. సో రెండింటిని చెప్పాడు. 3వ వచనంలో ఆ మొదటి కోవకు సంబంధించింది, 4వ వచనంలో ఆ 2వ కోవకు సంబంధించింది ఆయన చెప్పాడు. సో ఒక పరిశుద్ధమైనటువంటి భార్య ప్రధానంగా తన జీవితంలో దేవుడి దగ్గర ఎక్కడ దీవెన పొందాలి అంటే ఆమె లోపల మనిషి, ఇన్నర్ మ్యాన్ అంటారు కదా, అంతరంగ పురుషుడు దీవించబడాలి, అంతరంగ పురుషుడు విశాలపరచబడాలి. మామూలుగా సహజంగానే స్త్రీలకు చిన్నప్పటి నుండి బై డిఫాల్ట్ ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే వారు వారి పైవేశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ స్త్రీలు చేసేటువంటి పని. కానీ వారికి వివేకం వచ్చిన తర్వాత ఏది ముఖ్యమైందో ఏది ప్రధానమైందో అర్థమైనప్పుడు అప్పుడు వారు లోపల ఉన్నటువంటి స్వభావానికి వారు ఇంపార్టెన్స్ ఇస్తారు. పైన స్వరూపానికి ఇంపార్టెన్స్ ని తగ్గిస్తారు, లోపల స్వభావానికి ఇంపార్టెన్స్ ని ఇస్తారు. ఎందుకంటే దేవుడు పై స్వరూపం కన్నా లోపల స్వభావానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. దేవుడు పైవేశాన్ని చూడ్డు, ముఖాన్ని చూడ్డు, మేకప్ని చూడ్డు, కానీ లోపల ఉన్నటువంటి నీ యొక్క హృదయాన్ని చూస్తాడు. హృదయము దేనితో ఉందో దాన్ని దేవుడు చూస్తాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెస్టిమెంట్ లో, అది ఓల్డ్ టెస్టిమెంట్ అని ఎవరైనా అనుకుంటే, పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి మాట అని అనుకుంటే, న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభు ఏం చెప్పాడు, దేవుడు దేన్ని చూస్తాడని చెప్పాడో నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒకసారి 3-4 వచనాలు మీరు చూస్తే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో దేవుడు రహస్యమందు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చూస్తున్నాడు. నీవు నీ గొప్పతనం కోసమా పనిచేస్తున్నావా, దేవుడి మహిమ కోసం, ఇతరుల మేలు కోసమా పనిచేస్తున్నావా అన్నది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత దానం చేస్తున్నావు అన్నది దేవుడు చూడట్లేదు. ఆ దానం వెనకాల నీ గుణమేంటో దాన్ని దేవుడు చూస్తున్నాడు. తర్వాత మరలా మనము 6వ వచనాన్ని చూస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 18వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం చేసినప్పుడు ఎట్లా చేయాలో దాని గురించి కూడా చెప్పాడు. ఇక అపోస్తులైనటువంటి పౌలు దగ్గరికి వస్తే ఆయన 2వ కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాశాడో చూడండి. ఏది ముఖ్యమో మన జీవితంలో మన యొక్క కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలో మనకు చెప్తాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మా యొక్క బాడీలీ లేకపోతే ఫిజికల్ బ్యూటీ డిటేరియురేట్ అవుతున్నప్పటికీ మా యొక్క లోపల ఉన్నటువంటి ఇన్నర్ స్పిరిచువల్ బ్యూటీ రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటాడు. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము తెలుగు బైబిల్లో 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. సో అంతరంగ పురుషుడు ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ పర్సన్, హిడెన్ పర్సన్ అని దేవుడు చెప్పినప్పుడు మనము అక్కడే సమయమును గడుపుట చాలా మంచిది. క్యారెక్టర్ అనేది ఇటర్నల్, గుణము అనేది శాశ్వతమైనది.
కాస్ట్యూమ్ అనేది లేకపోతే కాస్మెటిక్ అనేది అశాశ్వతమైనది. కాస్ట్యూమ్ అంటే వేసుకునే వస్త్రము, కాస్మెటిక్ అంటే పూసుకునేటువంటి పదార్థము. అదేదైనా కావచ్చు, పౌడర్ నుండి ఎన్నో పదార్థాలు ఉన్నాయి, నాకన్నా మీకే బాగా తెలుసు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోవద్దు, మీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ముందు దీన్ని రాసి పెట్టుకోండి. క్యారెక్టర్ ఈజ్ ఫర్ ఎవర్, కాస్ట్యూమ్ అండ్ కాస్మెటిక్ ఈజ్ నాట్ అని రాసుకుంటే మీకు చాలా మేలు. సో దేవుడు ఏం చెప్తున్నాడు? అశాశ్వతమైన వాటి కోసం ఎందుకంత సమయం ఖర్చు పెడతారు, ఎందుకంత ధనం ఖర్చు పెడతారు, ఎందుకంత ప్రయాసపడతారు? అది మీకు ఎందుకు కూడా పనికిరాదు. ఎవరో ఒకరు మిమ్మల్ని చూసి ఆహా వాహా అనుకోవడానికి తప్ప ఎందుకు పనికిరానటువంటి దానికోసం ఎందుకు సమయం ఖర్చు పెడతారు? ఎందుకంటే మన బ్యూటీతో మనం ఎవరిని మంచి కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, కానీ మన యొక్క క్యారెక్టర్తో చెడ్డవారిని కూడా మంచి వారిగా మార్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ని చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో మూడింటిని పేతురు ఇక్కడ మనకు రాశాడు. ఆ మూడు విషయాలు ఏంటో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. జడలు అల్లుకోవడం అన్నాడు, బంగారు నగలు పెట్టుకోవడం అన్నాడు, వస్త్రములు ధరించుకోవడం అన్నాడు. ఇవి మూడు కూడా వెలుపటి అలంకారం. ఈ మూడు మీకు ప్రధానమైనటువంటి అలంకారముగా ఉండొద్దు అని అంటున్నాడు. అంటే మీ యొక్క ప్రైమరీ ఫోకస్ వీటి మీద ఉండొద్దు, అండ్ మీ యొక్క ప్రైమరీ పవర్ వీటి నుండి మీకు రాదు అని ఆయన చెప్తున్నాడు. నా క్రిస్టియన్ చర్చ్లో జరిగినటువంటి రెండు ఎక్స్ట్రీమ్స్ ఏంటంటే, ఈ వచనాన్ని ఒక డినామినేషన్ భక్తులు తప్పుగా అర్థం చేసుకున్నారు. సో వారేమన్నారు? మన డినామినేషన్లో స్త్రీలు, క్రిస్టియన్ విమెన్ ఎట్టి పరిస్థితుల్లో జడలు వేసుకోకూడదు, తలంటి స్నానం చేయొద్దు, షాంపూ రాయొద్దు, ఆముదమే పూసుకోవాలి అని అన్నారు. రెండవది, వారెప్పుడు కూడా గోల్డ్ వేసుకోవద్దు, జ్యువెలరీ వేసుకోవద్దు. వారి చెవులకు, వారి ముక్కుకి, వారి మెడకి, వారి యొక్క వేళ్లకు, వారి యొక్క చేతులకు ఎక్కడ కూడా వారికి గోల్డ్ అనేది, జ్యువెలరీ అనేది ఉండకూడదు. మూడవది, వారు కలర్ఫుల్ బట్టలు వేసుకోవద్దు, ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలి. ఇది ఒక డినామినేషన్ చేసినటువంటి వాక్య విరుద్ధమైనటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇంకొక డినామినేషన్ ఏం చేసింది? దేవుడు అట్లా చెప్పలేదు, పేతురు అట్లా చెప్పలేదు, మన భక్తులు అట్లా చెప్పలేదు, కనుక మనం తెగేసుకుందాం అని చెప్పి గంగిరెద్దుల్లాగా నెత్తి నిండా పెట్టారు, ఒంటి నిండా పెట్టారు. ఇక వాళ్లే వాకింగ్ షోరూముల్లాగా తయారైపోయారు. రెండు కూడా మన ప్రతి చోట మనకు ప్రతినిత్యం, ప్రతి ఆదివారం దర్శనమిచ్చేటువంటి విషయాలే. ఇప్పుడు బంగారం వేసుకోవద్దు అని కొంతమంది అనుకుంటారు. బంగారం వేసుకోవద్దు అంటే జడ అల్లుకోవద్దు. ఆ గ్రీక్ యొక్క వచనము కన్స్ట్రక్షన్ లో ఆయన ఎట్లా రాశాడంటే, జడ వేసుకోవద్దు, బంగారం పెట్టుకోవద్దు, అంత మాత్రమే కాదు వస్త్రం వేసుకోవద్దు. మీరు దాన్ని ఖచ్చితంగా లిటరల్ గా పాటించాలంటే జడ వేసుకోవద్దు, బంగారం పెట్టుకోవద్దు, వస్త్రం వేసుకోవద్దు. లేదు బ్రదర్, మేము అది మూడవది పాటించలేము అంటే మూడింటిని మోడరేషన్ లో చేస్తే తప్పు కాదు. పేతురు ఏమంటున్నాడంటే, అక్కడ దృష్టి పెట్టకండి, వేరే విషయాల మీద దృష్టి పెట్టమని దేవుడు చెప్తున్నాడు. ఆ చర్చిలో అంటే ఆయన రాసినటువంటి సమయంలో చర్చిలో కొంతమంది ధనికమైనటువంటి స్త్రీలు ఉండేవారు. వారు జడలు అల్లుకునేవారు, వారు బంగారం వేసుకునేవారు, వారు ఖరీదైనటువంటి వస్త్రాలు వేసుకుని వచ్చేవారు. కానీ చాలా మంది రోమన్ ఇళ్లలో పనిచేసేటువంటి పని కత్తెలు ఆ సహోదరులు చర్చికి వచ్చేవారు. వారికి జడ అల్లుకుంటే యజమాని కోపం వస్తుంది కనుక అల్లుకోలేరు. వారి దగ్గర బంగారం ఉండదు, అండ్ వారికి మంచి వస్త్రం ఉండదు. ఇంట్లో అంట్లు తోమి చెమటతో అట్లాగే వచ్చి చర్చిలో ఆరాధన చేసి మరలా పరుగులు తీయాలి. సో ఇదన్నమాట అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాంటెక్స్ట్. ఇట్లాంటప్పుడు ఆయన ఏం చెప్తాడు? అమ్మ, మీరైనా వారైనా హృదయాన్ని శుభ్రంగా పెట్టుకోండి, మనస్సును శుద్ధి చేసుకోండి, మీ ఆత్మ దేవుడి ఆత్మతో నిండుగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు మీకు ఎదురుండదు అని చెప్తున్నాడు. ఈ పై విషయాల మీద అంత దృష్టి పెట్టొద్దు. ఇప్పుడు ఇది పేతురు భక్తుడు దేవుడి వాక్యాన్ని దేవుడి యొక్క అపోస్తలుడు రాశాడు. కానీ ఒక అన్యుడు, ఒక వేదాంతవేత్త కాకుండా ఒక ఫిలాసఫర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫైలో అయినా, అరిస్టాటిల్ అయినా, సెనక అయినా, ప్లూటార్క్ అయినా, జువెనల్ అయినా, ప్లైనీ అయినా, టాసిటస్ అయినా, డియో క్రిసోస్టమ్ అయినా, వీళ్ళందరూ కూడా అన్యులు. వీళ్ళందరూ కూడా ఈ బాహ్యపరమైనటువంటి ఆకర్షణకు స్త్రీ ఎక్కువ సమయము సొమ్మును ఖర్చు పెడితే కోప్పడేవారు. ఎందుకంటే వారు కూడా చెప్పేవారు, ఓ స్త్రీ, నీకు వివేకము లేదా? నీకు అవసరమైనది లోపల స్వభావం, పైన స్వరూపము కాను అని చెప్పి వారు కూడా చెప్పేవారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకే సెనక అనేటువంటి ఫిలాసఫర్ ఏం రాశాడు? తన తల్లి గురించి రాశాడు. నా తల్లి తన జీవితంలో మరి అపవిత్రతకు తావు ఇవ్వలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక స్త్రీలు దాంతోనే కొట్టుకొని పోతున్నారు. ఓ అమ్మా, నిన్ను ఏ నగ కదల్చలేకపోయింది. ఓ నా తల్లి, నిన్ను ముత్యాలు మురిపించలేకపోయాయి. నీవు నీ యొక్క అందమైనటువంటి ముఖాన్ని ఆ యొక్క పెయింట్లతో, కాస్మెటిక్స్ తో ఎప్పుడూ నీవు
అపవిత్రపరచుకోలేదు. నీవొక మరి ఖరీదైనటువంటి రంగుల వస్త్రాన్ని చూసి ఎప్పుడూ నీ యొక్క గొప్పతనాన్ని నీవు తగ్గించుకోలేదు. నీకు నీ యొక్క అందమైనటువంటి ఆత్మే ఆభరణం. నీ వ్యక్తిత్వాన్ని నీవు అలంకరించుకున్నావు. నిన్ను నీవు ఎన్నడూ దిగజార్చుకోలేదు. నీ కుమారుడినైనందుకు నేను హర్షిస్తున్నాను అని ఒక ఫిలాసఫర్ తన తల్లిని పొగిడాడు. అండ్ అది ఆల్మోస్ట్ యేసుప్రభు చనిపోయినటువంటి 7-8 ఇయర్స్కి ఆయన రాశాడు. ఇప్పటికి కూడా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో అడోర్నింగ్, అలంకరణ అనేటువంటి పదం, కాస్మాస్ అనేటువంటి గ్రీక్ పదం, ఆ కాస్మాస్ లో నుండే కాస్మెటిక్ అనేటువంటి పదం వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆర్డర్, క్రమమును కలిగి ఉండుట, అరేంజ్మెంట్, చక్కగా అమర్చుట, అండ్ ఒక హార్మనీ అంటే ఒక సామరస్యతను కలిగి ఉండుట. ఒక సహోదరి, ఒక క్రైస్తవ స్త్రీ, ఒక భార్య చక్కగా శుభ్రముగా ఉండాలి. మంచి శుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలి. ఆమెకు తగినట్టు ఆమె అలంకరణ ఎట్లా ఉండాలంటే ఆమెను చూస్తే ఇతరులకు గౌరవం కలిగేటట్టు ఉండాలి. ఒక పురుషుడికి లేకపోతే మరొక స్త్రీకి, పురుషుడికి ఆమెను చూసినప్పుడు కామేచ్ఛ కలగకూడదు, మరొక స్త్రీకి ఆమెను చూసినప్పుడు ఈర్ష్య పుట్టకూడదు. ఎందుకంటే నీ పైవేషం ద్వారా ఒక పురుషుడిని ఒక స్త్రీని ఇద్దరిని చెడుకు ఆల్రెడీ ప్రభావితం చేసేసారు. సో ఇది ప్రతి స్త్రీ పెట్టుకుంటే, ఒక భక్తుడు అనేవాడు, ఎవ్రీ ఉమెన్ మస్ట్ డ్రెస్అప్ ఇన్ ఏ వే దట్ షీ కుడ్ వాక్ విత్ జీసస్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్. ఏ రకమైనటువంటి సిగ్గు లేకుండా యేసుతో ఒక దారిలో నడవడానికి నీవు తయారైనట్టు తయారవుతే ప్రతి స్త్రీ మరి ఏదైనా వేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ని మనం తీసేసి బ్యాలెన్స్ని మనం పెట్టుకుంటే బాగుంటుంది. వారెన్ వర్స్బీ అనేటువంటి భక్తుడు తన కామెంటరీలో రాశాడు, అందమైనటువంటి భార్యను చూస్తే ఏ భర్త సంతోషించడు, ఏ భర్త మురిసిపోడు. కాకపోతే మెల్లగా భర్తకు అర్థమైపోతుంది తన భార్య అందము దుకాణం నుండి వచ్చింది అయి ఉండకూడదు, తన భార్య అందము గుణము నుండి వచ్చింది అయి ఉండాలి. అండ్ ఈ రోజున గుణం లేదు కనుక దుకాణం నుండి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎంత హారిబుల్ ఇష్యూ చూడండి. ఒక నాన్ క్రిస్టియన్ కూడా తన యొక్క గుణాన్ని బట్టి తన భర్తను మెప్పించాలనుకుంటుంది. కానీ ఒక క్రిస్టియన్ ఉమెన్ దుకాణం నుండి తెచ్చుకొచ్చినటువంటి సరుకుతో ఆమె యొక్క భర్తను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోవడం అది ఎంత దారుణమైనటువంటి విషయం. సో ఇక్కడ ఈ ఒక క్రిస్టియన్ తయారు ఎలా అవుతారు, జడలు ఎట్లా వేసుకుంటారు. అండ్ ఈ రోజుల్లో జడలే కాదు, దానికి మరి రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్, ఎన్ని కలర్సో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మరి కామన్గానే కొట్టేస్తున్నారు. అండ్ ఒక సినిమా నటిగా తయారవుతారు. సో సినిమా నటిగా తయారైనప్పుడు ఏం చేస్తున్నారు, దే వాంట్ టు అడ్వర్టైజ్ దెమ్సెల్వ్స్, దే వాంట్ టు పబ్లిసైజ్ దెమ్సెల్వ్స్. వారిని వారు ప్రదర్శించుకోవడానికి, వారిని వారు చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. థామస్ వాట్సన్ అనేటువంటి ప్యూరిటన్ భక్తుడు అన్నాడు, ఆఫన్ టైమ్స్ అండర్ సిల్కన్ అపారల్ దెర్ ఈస్ ఎ థ్రెడ్ బేర్ సోల్. అంటే చాలా సందర్భాల్లో ఆ పట్టు జరీ కింద తెగిపోయేటువంటి దారము కలిగినటువంటి ఆత్మ ఉంది. అంటే లోపల స్టఫ్ ఏమీ లేదు, ఉన్న పఫ్ అంతా పైనే ఆ యొక్క అలంకరణలో కనబడుతుంది. సో అలా ఎప్పుడు ఒక క్రైస్తవ పరిశుద్ధమైనటువంటి భార్య ఉండకూడదు. ఇర్వింగ్ బార్ అనేటువంటి వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. విడాకులకు కారణం కోర్టు ముందు ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లో రాశాడు. ఏం రాశాడో వినండి. నా భార్య తెగ బట్టలు కొనేస్తోంది, కావలసినటువంటి ఖరీదైన వస్తువులు కొనేస్తోంది, నేను ఆ ఖర్చు భరించలేకపోతున్నానని ఆమె కొన్నటువంటి వాటి లిస్ట్ ఇచ్చాడు. అన్ని నేను చదవలేను, నా మెసేజ్ అయిపోతుంది, కొన్నింటిని చదువుతాను. ఆమె వార్డ్రోబ్లో 106 బ్లౌజులు ఉన్నాయి, 92 పేరు స్లాకులు ఉన్నాయి, 87 నెక్లెస్లు, 81 జోళ్లు, 62 ప్యాంటు సూట్లు, 31 ఈవినింగ్ డ్రెస్లు, 60 పర్సులు, 23 రోబులు, 23 నైట్ గౌన్లు, 55 బాడీ షర్ట్లు, 47 స్లిప్ ఓవర్లు, 39 స్వెటర్లు, 36 బ్రేస్లెట్లు, 27 వెస్ట్లు, 25 హాల్టర్ టాప్స్ అండ్ 10 గడియారాలు. నాకు ఈ వ్యక్తి వద్దు అని విడాకులు ఇచ్చేసాడు. సో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో లోకంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా కూడా మనం తెలుసుకుంటాం. ఒక వ్యక్తి, ఒక పురుషుడు పైన ఉన్నటువంటి బ్యూటీని చూసి ఒక బ్యూటీ క్వీన్ని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న వారానికే తెలిసింది ఇది పైనే బ్యూటీ క్వీన్, కానీ లోపలంతా ఇది ఒక పెద్ద బీస్ట్ అని. అంటే పైన ఇది అందగత్తే సౌందర్యవతి, కానీ లోపల ఇది ఒక పెద్ద మృగం అని. మనందరికీ తెలుసు సామెత 11:22లో ఒక మాట ఉంటుంది, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. సో దేవుడు ఒక బ్యూటిఫుల్ పర్సన్ని తయారు చేస్తాడు.
లోకం ఏం చేస్తుందంటే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది. మీరు ఈ యొక్క షోరూమ్స్ లో చూసే ఉంటారు, మ్యానక్విన్ అంటారు. మ్యానక్విన్ అంటే అదొక బొమ్మ అన్నమాట, జీవం లేని బొమ్మ. దాన్ని ప్రదర్శనకి వాడతారు, దాన్ని మ్యానక్విన్ అంటారు. సో లోకం ఏం చేస్తుందంటే మెన్ అండ్ విమెన్ ని మ్యానక్విన్లుగా తయారు చేస్తుంది, లైఫ్లెస్ ఐడల్స్ గా, జస్ట్ షోకు పనికొచ్చేటట్టు చేస్తుంది. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ని చేయడు, దేవుడు బ్యూటిఫుల్ పీపుల్ ని చేస్తాడు. And every person will become like Christ if they follow Christ. క్రీస్తును వారు అనుసరిస్తే క్రీస్తులాగా మారుతారు. నేను నీకు ఒక మాట చెప్తాను. కొంతమంది ఇంకా అంటే బంగారం వేసుకోవడం తప్పేమో అనుకునేటువంటి వారికి అలంకరించుకోవడం ఒక మోస్తారు, మోడరేషన్లో మంచిగా ఉండడానికి, భర్తకు బాగా కనపడడానికి మాత్రమే, మరో పురుషుడికి మరో స్త్రీకి అని కాకుండా ఉండడం ఎందుకు బైబిల్ ప్రకారం కరెక్టో మీకు చదువుతాను ఇప్పుడు. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథమే ధ్యానిస్తున్నాం కనుక అక్కడి నుండే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. సో నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం ఎట్లా ఉందంట? తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. సో నీ భర్త కొరకు నీవు పెళ్లి కుమార్తె వలె అలంకరించుకుంటే నో ప్రాబ్లం. లోకం కోసం అట్లా అలంకరించుకుంటేనే ప్రాబ్లం. దాన్ని మీరు తర్వాత ధ్యానించుకోండి. దేవుడి పట్ల మనకు భయము భక్తి ఉంటే మన బాహ్యపరమైనటువంటి అలంకరణ విషయంలో కూడా మనము తగు మాత్రపు అంటే మోడరేషన్లో దాన్ని కూడా మనము చేసుకుంటే తప్పులేదు. ఒక పురాతనమైనటువంటి సేవకుడు అనేవాడు, నా గోదాముకు సున్నం కొట్టాల్సిన ప్రతిసారి సున్నం కొట్టిస్తాను అని. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, భార్యలకు ఎప్పుడెప్పుడు అలంకరణ అవసరమో అప్పుడు వారు అలంకరించుకుంటే తప్పేమీ లేదు. ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్త్రీ రోగిగా కనపడడం, తల చిందరవందరగా పెట్టుకోవడం, వస్త్రాలు ఇస్త్రీ లేకుండా నలిగిపోయినట్టు వేసుకోవడం, ఎప్పుడు ముఖం పేలవంగా పెట్టుకొని నేను దివాలా తీసా నువ్వెప్పుడు తీస్తావు అన్నట్టు భర్త వైపు చూడ్డం, ఇది ఏ కుటుంబానికి క్షేమం కాదు. వాడి ఇంటికి రాడు. సో మోటివ్ని చూసుకోండి. నా భర్త కోసం నేను అలంకరించుకుంటాను, ఇంతవరకు అలంకరించుకుంటాను, దీన్ని చూస్తే ఇతరులకు గౌరవం అండ్ ఇతరులకు కూడా ఒక మాదిరిని నేను కనపరుస్తాను అనే మోటివ్ మీకుంటే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఒక సహోదరి చక్కని యవనస్తురాలు యూనివర్సిటీలో హాస్టల్లో ఆ న్యూ ఇయర్ రోజున కొత్త క్యాలెండర్ పెడుతోంది. సో ఫస్ట్ డే క్యాలెండర్ పెట్టినప్పుడు తన హాస్టల్ మేట్తో చెప్తోంది, ఈ సంవత్సరం అంతా నేను అందమైనటువంటి సంవత్సరంగా, బ్యూటిఫుల్ ఇయర్గా మారుస్తాను. ఎందుకంటే ఒక్కొక్క రోజు 24 అవర్సే కదా, ఒక్కొక్క రోజు ఒక అందమైన పని చేస్తాను. సో నేను ఇక నుండి నా దేహమును అందమైనదిగా చెయ్యను, నా దినమును అందమైనదిగా చేస్తాను. ఎంత బాగుంది అది. దేహాన్ని అందంగా చేసుకుంటే పెద్దగా నీకు తప్ప ఇంకెవరికి సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు, కానీ దినాన్ని అందంగా చేస్తే దేవుడికి ఇతరులకు ఎంత మేలు, ఎంత మహిమ. మేకప్ అంటారు మామూలుగా ఈ బ్యూటీషియన్లు. మేకప్ అంటే మనకు తెలుసు కదా, అది ఆర్టిఫిషియల్ అనమాట. యూ హ్యావ్ టు మేకప్ సంథింగ్. ఈ మేకప్ కొంతసేపు ఉంటుంది, పోతుంది, కానీ మన ఇన్నర్ బ్యూటీ అనేది నిరంతరం ఉంటుంది. దాని గురించే 4వ వచనంలో పేతురు రాశాడు, ఆ అంతరంగ స్వభావమును అలంకరించుకోమంటాడు. సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సాధువైనట్టి అంటే మరి అది ఇంగ్లీష్ బైబిల్లో మీక్ అండ్ క్వైటస్ స్పిరిట్. ఇక్కడ కూడా 2-3 మాటలు నేను చెప్తాను, తర్వాత మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. ఫిజికల్ బ్యూటీ అనేది కొంతకాలానికి వెళ్ళిపోతుంది. ఇక్కడే 1 పేతురులోనే మీరు చూస్తే 24వ వచనంలో, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. సో ప్రభు వాక్యం ప్రకారం మీ గుణాన్ని కట్టుకుంటే ఎల్లప్పుడూ అది ఉంటుంది. కానీ మీ పై వేషం, మీ పై అందం, మీ సౌందర్యం గడ్డి పువ్వు వంటిది. గడ్డి ఎండిపోతుంది, ఆ పువ్వు మరి రాలిపోతుంది, మాడిపోతుంది. సో పేతురు అంటున్నాడు, లోపల ఆ మనిషిని మీరు తయారు చేయండి, అంతరంగ స్వభావాన్ని మీరు అలంకరించుకోండి. ఇంట్రెస్ట్ ఎక్కడుంటుందో, మనకు శ్రద్ధ ఆసక్తి ఎక్కడుంటుందో ఇన్వాల్వ్మెంట్ అక్కడే ఉంటుంది, అక్కడే మనం ఎక్కువ సమయం గడుపుతాం. అండ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంటుందో అక్కడే మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి నా సిస్టర్స్, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే
మీ యొక్క ఇన్వాల్వ్మెంట్, అక్కడే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్. నాకు దేవుడి మీద ఆసక్తి ఉంది, ఎక్కువ సమయం ప్రార్థనలో, ఎక్కువ సమయం బైబిల్ పఠనంలో, ఎక్కువ సమయం సువార్తలో నేను గడుపుతాను. కానీ మీకు మీ అందం మీదే ఆసక్తి ఉంటే ఎక్కువ సమయం బ్యూటీ పార్లర్లో, ఎక్కువ సమయం వాష్రూమ్లో, ఎక్కువ సమయం మీ యొక్క ఆ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ ముందే లేకపోతే వార్డ్రోబ్ దగ్గరే మీరు గడిపేస్తారు. సో ఇది ప్రతి వ్యక్తి జాగ్రత్తగా జీవితాన్ని అమర్చుకోవాల్సినటువంటి విషయం. మీకంటే సాధువైనట్టి అని అన్నాడు. దాని యొక్క అర్థం ఏంటంటే తామంటే తమకు ముఖ్యం కాకుండా ఉండడం, చాలా తగ్గింపుతో ఉండడం, అందరికన్నా తమను తక్కువగా చూసుకోవడం, మెత్తని మనుషులుగా ఉండడం. వారు ఎక్కడైనా ఉంటే వారి ద్వారా ఇతరులకు ఉపశమనం కలుగుతుంది. ఒక చల్లని ఎండ వేళ ఒక చల్లని చిరుగాలు వస్తే మనకి ఎట్లా సేద తీరినట్టు అనిపిస్తుందో, ఈ యొక్క మీక్ పర్సన్తో మనం ఉంటే అట్లాంటి ఫీలింగ్ని మనము కలిగి ఉంటాం. అండ్ ఇంకొక హీబ్రూ స్కాలర్ కూడా దాని గురించి ఏమంటాడంటే, ఈ సాధువుగా ఉండేటువంటి వ్యక్తి ఆ అవిధేయుడైనటువంటి భర్త గర్వాన్ని, అవిధేయుడైనటువంటి భర్త దుర్మార్గాన్ని, అతని యొక్క ప్రతి చెడు విషయాన్ని ఆమె భరిస్తుంది అండ్ అతనికి తిరిగి ఇవ్వదు, మొండికెయ్యదు, పగ తీర్చుకోదు, లోబడుతుంది, హక్కుల కోసం పోరాటం చెయ్యదు. పైన 2వ అధ్యాయంలో 21వ వచనం నుండి 25 వరకు మీరు తర్వాత చదవండి. యేసుక్రీస్తు యొక్క ఎగ్జాంపుల్ని ఇచ్చాడు. ఆ క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా ఈ పరిశుద్ధమైనటువంటి భార్య బ్రతుకుతుంది. ఇద్దరికి పెళ్ళయింది, ఇద్దరు ధనికులే, ఇద్దరు మరి క్లాస్ ఫ్యామిలీస్ నుండి వచ్చినటువంటి వారే, చాలా గొప్పగా ఖర్చు పెట్టి మరీ పెళ్లి చేసుకున్నారు. వారం రోజులకే హనీమూన్. అప్పుడే ఒక వేరే దేశంలో వారికి ఉన్నటువంటి ఒక పెద్ద బంగ్లాలో వారు హనీమూన్ చేస్తున్నప్పుడు ఇద్దరికి గొడవ. సో ఇద్దరి మీద చాలా కాస్ట్యూమ్స్, అంటే బ్రాండెడ్ ఖరీదైనటువంటి $1000 వస్త్రాలు ఉన్నాయి, బ్రేస్లెట్లు ఉన్నాయి, సెంట్ ఉంది అండ్ అన్నీ ఉన్నాయి. కానీ వారి లోపల ఉన్నటువంటి మురిగిపోయినటువంటి ఆ హృదయ స్వభావం బయటపడింది. ఆమె గొడవ మొదలుపెట్టింది, ఇద్దరికి గొడవైంది. ఆమె మెడ వెనక్కి ఇట్లా వేలాడేసి మరి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. ఆయన తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి గ్యాడ్జెట్ నేలకేసి కొట్టి అది పగిలిపోతే చూస్తుండిపోయాడు. అన్నీ ఉన్నాయి, పైన కావాల్సినవన్నీ ఉన్నాయి, అసలైనవి లేవు. కుటుంబానికి పైన ఉన్నటువంటి విషయాలు కాదు ముఖ్యం, కుటుంబానికి లోపల పర్సనాలిటీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ముఖ్యం. సో మీక్ పర్సన్లు వాళ్ళిద్దరూ కాదు, అండ్ వాళ్ళిద్దరిలో ఆ క్వైట్ స్పిరిట్ లేదనేది మనకు అర్థమైంది. సో యేసు అంటాడు, నేను సాత్వికుడను. సో యేసు ప్రభులాగా మనం మారాలి అంటే మనకు ఎక్కడ దృష్టి పెట్టాలో దేవుడు చెప్తున్నాడు. ఈ మృదువైన లేకపోతే క్వైట్ అంటే అన్డిస్టర్బ్డ్. ఎవరేం చేసినా కూడా ఈ వ్యక్తి డిస్టర్బ్ అవ్వడు, కామ్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు, స్టేబుల్గా ఉంటాడు. సో ఈ వ్యక్తి అట్లా ఉండొచ్చు. ఈ లక్షణం నీలో ఉంటే ఇది ఫర్ ఎవర్ లక్షణం అనమాట, ఇన్కరప్టబుల్, అక్షయమైనది. అండ్ ఇది దేవుడి దృష్టిలో మిగుల విలువైనటువంటిది. ఓల్డ్ టెస్టమెంట్ ప్రావర్బ్స్ లో ఒక పిక్చర్ని దేవుడు చూపిస్తాడు, గయ్యాలి భార్యలను. ఆ గయ్యాలి భార్యల్లాగా మీరు ఉండొద్దు అంటే మీరు సాధువైనట్టి అండ్ మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారమును ధరించుకోండి. ఎవరో రాశారు, వెల్ డ్రెస్డ్ ఉమెన్, ఒక మంచిగా తయారైనటువంటి లేక అలంకరించుకున్నటువంటి స్త్రీ అని. లేడీస్ కంటే ప్రతిరోజు డైలీ డైలమా అంట. డైలీ డైలమా అంటే డ్రెస్ ఏం వేసుకోవాలి అండ్ ఈరోజు ఏ రకంగా నన్ను నేను అలంకరించుకోవాలి అనేది లేడీస్కి చాలా డైలీ డైలమా. అండ్ ఇప్పుడు గ్యాడ్జెట్లు వచ్చాయి కనుక మీకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు. యూట్యూబ్లోకి వెళ్తే కొత్త ఫ్యాషన్స్ కనపడతాయి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే కొత్త ఫ్యాషన్స్ కనపడతాయి, హెయిర్ డూస్ కనపడతాయి, తర్వాత జ్యువెలరీ స్టైల్స్ కనబడతాయి, తర్వాత డ్రెస్సులు ఎన్నో రకాలవి కనబడతాయి. ఎక్కడికి పోనవసరం లేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి వస్తాయి, వేసేసుకోవచ్చు. సో ఇక్కడే చాలా మంది టైం స్పెండ్ చేస్తుంటారు. కానీ రాసినటువంటి వ్యక్తి అంటాడు, ఒక మంచి అందమైనటువంటి అలంకరణ కలిగినటువంటి స్త్రీ, క్రైస్తవ స్త్రీ ఎట్లా ఉంటుందంటే, మొదట సాధువైనట్టు అండ్ మృదువైనటువంటి ఈ స్వభావమును తాను అలంకరించుకుంటుంది. రెండవది తృప్తి లేక సంతృప్తి అనేది అలంకరించుకుంటుంది. ఎందుకంటే అందరికీ ఒక పెద్ద గ్రేట్ వార్డ్రోబ్ ఉండకపోవచ్చు. ఆ యొక్క అల్మారా తీస్తే 50 రంగులు 50 రకాల వస్త్రాలు అందరికీ ఉండవు. ఎందుకంటే చాలా మందికి 2, 3, 4, 5, 6 ఉంటాయి. సో అందరికీ ఆ సీన్ ఉండదు, అందరికీ పెద్ద జ్యువెలరీ ఉండదు, అందరికీ పెద్ద ఫ్యాన్సీ హౌస్ ఉండదు, అందరికీ లేటెస్ట్ కార్ ఉండదు. కానీ అందరికీ ఉండగలిగింది ఏంటంటే తృప్తి. ఏమున్నా ఏం లేకపోయినా తృప్తి ఉంటే ఆ మనిషి జీవితం ఎంత బాగుంటుంది. సో ఈమె తృప్తిని ధరిస్తుంది. మూడవది ఏంటి, ఆమె ముఖాన చిరునవ్వును ధరిస్తుంది.
హృదయంలో సంతోషం ఉంటే ముఖం మెరిసిపోతుంది, ఏ మస్కరా లేకుండానే. నాలుగవది ఏంటి? ఇన్నర్ పీస్, లోపల సమాధానం ఉంటుంది. ఎందుకంటే దేవుడితో అనుసంధానమై ఉంది, దేవుడు ఆమెను చూసి మెచ్చుకుంటున్నాడు కనుక ఆ పీస్ ఉంటుంది. ఐదవది ఏంటి? కాన్ఫిడెన్స్, ఎంతో ధైర్యం ఉంటుంది. లోకాన్ని అండ్ ప్రతిదాన్ని నేను ఎదుర్కోగలను, నా దేవుణ్ణి సంతోషపెట్టగలను. ఆ తర్వాత ఆరవది, ఆమెలో దయాగుణం ఉంటుంది. గ్లామర్ అనేది, అంటే ఈ పైన తెచ్చుకునేటువంటి పూత అనేది కొన్ని రోజులకి వెళ్ళిపోతుంది, కానీ రియల్ గాడ్లీ క్వాలిటీస్ అనేవి దేవుడు మనకిస్తాడు. వాటిని మనం నిత్యము కలిగి ఉండొచ్చు. సో నేను నా అంతరంగ స్వభావాన్ని నేను ఎలా పెంపొందించుకోవాలి బ్రదర్? 3 మాటలు నేను చెప్తాను, ముగింపులోనికి వస్తాను. మొట్టమొదటిది, మీ అంతరంగ స్వభావాన్ని మీరు పెంపొందించుకోవాలంటే దేవుడి వాక్యము అనే అద్దం ముందు ఎక్కువ సమయం గడపండి. దీంట్లో స్త్రీలు అండ్ ముఖ్యంగా విశ్వాసురాండ్రు, దేవుని ప్రజలు ఎలా ఉన్నారో మీరు తెలుసుకుంటే అలా తయారవుతారు. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు కనబడినటువంటివన్నీ మీరు సవరించుకుంటారు, వాటిని బాగు చేసుకుంటారు. బాగు చేసుకోవడానికి మీకు చేత కాదు, బాగు చేసే వ్యక్తి ఉన్నాడు, అండ్ ఆయన పేరు యేసుక్రీస్తు. అటువలే క్రీస్తు ఏం చేస్తాడు? సంఘాన్ని ప్రేమించాడు గనుక కలంకము, ముడత అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆ యొక్క స్త్రీని ఆయనతో మీరు సమయం గడిపినప్పుడు ఆయన దాన్ని చేస్తాడు. మీలో ఉన్నటువంటి మరక, ముడత, కలంకం అండ్ ఆ దేవుడికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలన్నీ తీసేస్తాడు. మూడవది, ఒకటి బైబిల్లో దేవుడి యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు చూసుకోండి. రెండవది, ప్రభు అయిన యేసు దగ్గరికి పోయి మీరు సవరించుకోండి. మూడవది, సంఘంలో పరిశుద్ధులు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ బలపరుచుకుంటూ ఉంటే మీరు పరిశుద్ధమైనటువంటి భార్యలుగా నిరుత్సాహం చెందకుండా ముందుకు సాగిపోతారు. ఇంకో మాట నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను, ముగిస్తాను. ఒక్కసారి మీ బైబిల్ తిప్పండి. నేను ఇది చెప్పొద్దు అనుకున్నాను, కానీ ప్రభు నన్ను విడిచిపెట్టట్లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సత్యము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువే దీని గురించి మాట్లాడాడు. 28వ వచనం, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, పై బట్టల గురించి ఎందుకు చింతిస్తున్నారు? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. సో అడవి పువ్వు, లిలీ ఆఫ్ ద గ్రౌండ్ ని సొలొమన్ యొక్క గ్రేట్ క్లోదింగ్ తో దేవుడు పోల్చినప్పుడు ఏం చెప్తున్నాడు? దీని ముందు ఇది ఎంతో ఘనమైనది. అంటే దేవుడు చేసినటువంటి ఆ లిల్లీ పువ్వు ముందు సొలొమోన్ యొక్క గొప్ప గార్మెంట్స్ ఎందుకు పనికిరావు? ఎందుకంటే గార్మెంట్ని తీసుకుని వచ్చి మీరు మైక్రోస్కోప్ కింద పెడితే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి విషయాలన్నీ కనబడతాయి. కానీ ఈ యొక్క లిల్లీని తీసుకుని వచ్చి మీరు మైక్రోస్కోప్ కింద పెడితే దాంట్లో అంతవరకు కనబడని అందాలన్నీ కనబడతాయి. ఒకటి మనిషి చేశాడు, ఒకటి దేవుడు చేశాడు. ఇదేమో పైనుండి వేసుకున్నది, లిల్లీలోకి లోపల నుండి వచ్చింది. అది దేవుడి యొక్క దృష్టిలో విలువైంది. ఇక మూడవది, జస్ట్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సెన్సిబుల్ వైఫ్, అ హోలీ వైఫ్ ఇస్ అ సెన్సిబుల్ వైఫ్. ఆమె విధేయురాలైన భార్య మాత్రమే కాదు, విశ్వాసురాలైన భార్య మాత్రమే కాదు, వివేకము కలిగినటువంటి భార్య. ఎగ్జాంపుల్ గా ఎవరినిచ్చాడు? 5-6 వచనాల్లో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. సో వారు తమ భర్తలకు లోబడ్డం ద్వారా తమను వారు అడోన్ చేసుకున్నారు, అలంకరించుకున్నారు. ఆ ప్రకారం శారా అబ్రాహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకున్నడలా ఆమె పిల్లలగుదురు. సో ఇక్కడ గ్రేట్ ఎగ్జాంపుల్ గా ఒక సాధువు అయినట్టు, మృదువైనట్టు, భర్తకు లోబడేటువంటి ఒక చక్కని భక్తిగల స్త్రీగా, పరిశుద్ధ భార్యగా అపోస్తలులైనటువంటి పేతురు చూపించాల్సి వచ్చినప్పుడు ఎవరిని చూపించాడు? శారాని చూపించాడు. మనందరికీ తెలుసు శారా వీక్ ఉమెన్ కాదు, అంటే శారా బలహీనమైన స్త్రీ కాదు. శారా ఒక బలమైన, స్వంత ఆలోచన కలిగిన, తన భర్తతో మాట్లాడగలిగిన, భర్తకు బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పగలిగినటువంటి స్త్రీ. ఒక సందర్భంలో దేవుడు అంటాడు, నీ భార్య అయిన సారా మాట వినమని. సో ఇలాంటి సారా తన భర్త పట్ల ఎలా ప్రవర్తించింది? ఆయనకు లోబడమని దేవుడు చెప్పాడు గనక లోబడింది, అండ్ ఆయన్ని యజమానుడు అని పిలిచింది. ఆమె సాధువైన అండ్ మృదువైన గుణాన్ని కలిగి ఉంది. 4 స్త్రీలను మనం ఇక్కడ చెప్పొచ్చు, శారా, రిబ్కా, రాహేలు అండ్ లేయా. వీళ్ళు 4 కూడా భర్తల విషయంలో అలాగే ప్రవర్తించారు. అండ్ వీళ్ళు అలా ప్రవర్తించడానికి గల ఒక కారణం ఏంటంటే, వీళ్ళు దేవుడిని ఆశ్రయించినటువంటి స్త్రీలు. ఈ పరిశుద్ధ స్త్రీలకు దేవుడి యందు విశ్వాసం ఉండింది, నిరీక్షణ ఉండింది. ఆ నిరీక్షణ అనేది కూడా ఈ పేతురు చాలా గొప్పగా రాసేటువంటి అంశము. దాన్ని నేను మీకు విడిచిపెడతాను, మీరు దాని తర్వాత
ధ్యానించుకోండి. ఈ రోజు ఉన్నటువంటి మోడర్న్ అండ్ 21st సెంచరీ ఉమెన్కి ఈ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ ఉమెన్కి తేడా ఏంటంటే, షీ వాజ్ అ సబ్మిసివ్ పర్సన్, సెన్సిబుల్ పర్సన్. కానీ టుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రెబెలియస్, మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ రెబెలియస్. అంటే చాలా మంది స్త్రీలు ఫెమినిస్టులు అనమాట. క్రిస్టియానిటీలో కూడా ఫెమినిస్టులు ఎక్కువ. అంటే పురుష అహంకారం వారికి మొన్నటిదాకా ఉంది, ఇప్పుడు మాకు స్త్రీ అహంకారం వచ్చింది, సో మేము కూడా అట్లాగే స్త్రీ అహంకారంతో బ్రతుకుతాం అనుకునేవారు. అది ఒక క్రైస్తవ సహోదరికి, భార్యకు సరైనటువంటిది కాదు. అది వారి యొక్క కుటుంబాన్ని కట్టదు. నా భర్త మంచివాడు కాదు, నా భర్త అవిధేయుడు, మరి అట్లాంటప్పుడు నేనేం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా భర్త నా మాట విండు, దేవుడికి చెప్పు. నా భర్త నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు, దేవుడికి చెప్పు. నా భర్త నాకు కావలసినవన్నీ కొని తెచ్చిపెట్టట్లేదు, దేవుడికి చెప్పు. దేవుడి యందు విశ్వాసం ఉంచు, ఆయన అతన్ని మార్చగలడు. ఎందుకంటే దేవుడు ఎంతో మందిని మార్చాడు. ఫరోలను మార్చాడు, నెబుకద్నెజరులను మార్చాడు, అండ్ సౌలు లాంటి వ్యక్తులను మార్చాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎందుకు మార్చాడు? సో దేవుడి యందు ఆశ్రయము కలిగినటువంటి వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక మాట నేను చెప్తాను ఇక్కడ. ఆమె అతన్ని, అంటే తన భర్తను ఏమని పిలిచింది? యజమాని. మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే అక్కడ నోరు తెరిచి అట్లా పిలిచినట్టు కనబడదు, కానీ మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనంలో హృదయములో అనుకుంటుందన్నమాట, నా యజమాని వృద్ధుడు కదా, నేను వృద్ధురాలిని కదా, ఇప్పుడు నాకేం సుఖం ఉంటుంది అండ్ నేను ఎట్లా కంటాను? దేవుడు చెప్పినప్పుడు ఆమె యొక్క రెస్పాన్స్ అది. కానీ దేవుడు దాన్ని గుర్తించి సారా అట్లా అనుకుంటుంది, నవ్వింది అని అంటాడు. సో సారా తన పెదవులతో, పలుకుల్లో ఎప్పుడు కూడా మై మాస్టర్ అబ్రహాం, ఓ మై లార్డ్ అబ్రహాం, ఓ మై సర్ అబ్రహాం అని ఆమె ఎప్పుడు పిలవలేదు. కానీ ఆమె హృదయంలో అట్లా ఉంటుంది. తెలంగాణలో చాలాసార్లు చాలా మంది స్త్రీలు వారి యొక్క భర్తల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే నా స్వంత చెవులతో విన్నాను. వారు ఏమంటారంటే, మా సారు, మా సారు, మా సారు. ఇక్కడ నా ముందైతే మా సారు, ఇంటికి పోగానే హృదయంలో అనుకుంటాడు, వీడు పెద్ద బేకారు, మా సారు బేకారు. కాదు, నువ్వు సారు అని పలికినా పలకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, హృదయముకు సంబంధించినటువంటి విషయం. ఇద్దరు స్త్రీలు ఉన్నారు బైబిల్లో. సారా అబ్రహాం అనే గొప్ప వ్యక్తి భార్య, అండ్ ఆమె హృదయంలో అతన్ని యజమాని అని భావించింది, గౌరవించింది. దావీదుకు ఒక భార్య, ఆమె పేరు మికాలు. ఆమె దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ నాట్యం చేస్తున్నప్పుడు బైబిల్ ఏమని చెప్తోంది? హృదయంలో దావీదును హీనపరిచింది. షీ డిస్పైజ్డ్ డేవిడ్ ఇన్ హర్ హార్ట్. సో దెర్ ఆర్ 2 kinds of women in the Bible. 2 రకాల స్త్రీలు. హృదయంలో భర్తలను నిజంగానే యజమానులుగా ఎంచేవారు, అండ్ హృదయంలో భర్తలను నిజంగానే కించపరిచేవారు. సో మనము ఎవరి ఎగ్జాంపుల్ని తీసుకుందాం? సారా ఎగ్జాంపుల్ని తీసుకుందామా, మికాల్ ఎగ్జాంపుల్ని తీసుకుందామా? సారా ఎగ్జాంపుల్ని తీసుకోవాలి. దాని అర్థం ఏంటి బ్రదర్? ఇక నుండి మేము ఇంటికి పోయినప్పుడు మా వారు, మా సారు, ఓ ప్రభువా ఎక్కడున్నారు అని పిలవాలా? కాదు. దాంట్లోనే అంటే ఈ యొక్క పదాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడు వాడుకోండి. గారు అంటారు, సారు అంటారు, వారు అంటారు, ఏదైనా అనండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల దాంపత్య జీవితం అన్యోన్యమైనది. సో దాంట్లో ఒకరినొకరు అప్పుడప్పుడు పేరు పెట్టి పిలుచుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే మనము ప్రభు అయిన యేసు అంటాము, దేవుని కుమారుడు అయిన యేసు అంటాము, నజరేయుడైన యేసు క్రీస్తు అంటాము, అండ్ అట్ ద సేమ్ టైం మనకు దెబ్బపడినప్పుడు యేసు అని కూడా అంటామా లేదా? అండ్ ప్రభు అనేటువంటి పదాన్ని, కురియోస్ అనేటువంటి పదాన్ని వినియోగించాడు. సేమ్ పదం దేవుడికి కూడా వాడబడింది. కనుక నా భర్తను నేను దేవుడితో సమానమైనటువంటి యజమాని అని పిలవగలనా? అది కాదు పాయింట్. హృదయంలో గౌరవం ఉంటే చాలు, మీరు గౌరవప్రదంగా మీ భర్తతో ప్రవర్తిస్తారు. సో అది దేవుడు ఒక పరిశుద్ధ భార్య కలిగి ఉండాల్సినటువంటి విషయం అని చెప్తున్నాడు. ఈ మాటతో నేను ప్రార్థన చేస్తాను. పాత కోరస్ ఒకటి సండే స్కూల్లో ఒకప్పుడు నేర్పించేవారు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనకు కనబడకుండా వినబడకుండా పోయాయి. 4 లైన్స్ ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. లెట్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ బీ సీన్ ఇన్ మీ. యేసు యొక్క సౌందర్యము నాలో చూపబడును గాక. ఆల్ హిస్ వండరస్ కంపాషన్ అండ్ ప్యూరిటీ. ఆయనలో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కనికరము అండ్ పవిత్రత. ఓ దౌ స్పిరిట్ డివైన్, ఆల్ మై నేచర్ రిఫైన్. ఓ పరలోకపు ఆత్మ, నా స్వభావం అంతటిని మార్చు. టిల్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ బీ సీన్ ఇన్ మీ. ఆ యేసు యొక్క సౌందర్యం నాలో కనబడేంత వరకు నన్ను మార్చు. ఆ ప్రార్థన మీరు కూడా చేసుకుంటే ఒక పరిశుద్ధమైన భార్యగా ప్రస్తుతం మీ భర్తలకు అండ్ భవిష్యత్తులో మీ భర్తలకు అప్పుడు భార్యలుగా మారేవారు ఉండొచ్చు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ఇంటికెళ్ళి మీరు కొంత సమయం తీసుకొని ప్రార్థన చేసుకోండి అండ్ ధ్యానించండి. మీ యొక్క ప్రయారిటీస్ ఎక్కడున్నాయో అండ్ మీరు పైవేశానికి ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తుల లేక అంతరంగ స్వభావానికి ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తుల. పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి మా ప్రియ సహోదరులకు అండ్ ఆన్లైన్లో ఉన్నటువంటి సహోదరులకు, తర్వాత యూట్యూబ్లో వీక్షించే సహోదరులందరికీ కూడా నీవిచ్చిన వర్తమానం కొరకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. శక్తి కలిగినటువంటి నీ వాక్యము ప్రతి స్త్రీని, ప్రతి భార్యను ప్రభావితం చేసి, వారిని శుద్ధి చేసి, వారిని నిజమైన నీ వాక్యానుసారమైన విశ్వాసురాలైన భార్యగా అండ్ విధేయురాలైన భార్యగా, వివేకము గల భార్యగా మార్చమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.